కేంద్రం ప్రస్తుతం లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచేలా పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇక మహిళలకు కూడా 33% రిజర్వేషన్ అమలు దిశగా చర్యలు మొదలుపెట్టింది. అయితే ఈ ప్రతిపాదనపై కేంద్రం ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా అన్ని పార్టీలతో చర్చలు జరుపుతూ జోరుగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా రాజకీయాల్లో మహిళలకు మరియు యువతకు విస్తృత అవకాశాలు కలుగుతాయని అంటున్న సీనియర్ జర్నలిస్ట్ దుర్గేష్తో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి సాయిరాం ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా పార్లమెంట్ స్థానాలని 50% పెంచాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం అయితే పార్లమెంట్ సమావేశాలు అయితే బిల్లు అయితే ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 175 ఉన్న అసెంబ్లీ స్థానాలను ఎన్ని స్థానాలుగా మార్చిపోతుంది? ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గేష్ మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం అంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాలు అనేవి అటు పార్లమెంట్ స్థానాలను 50% పెంచాలనే ఒక ఆలోచన అయితే చేపట్టింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ఈ పునర్విభజన అనేది ఈ యొక్క డిమాండ్ గత 50 ఏళ్ళ నుంచి ఉందండి. అది 50 ఏళ్ళ నాటి కళ. మరి కేంద్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గాల పెంపకం అనేది 2029 తర్వాత 34లో ఇప్పుడు అన్నా కానీ మరి కసరత్తు ప్రారంభించి 2029 ఎన్నికలకు ముందుగానే మరి ఈ పునర్విభజన చేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా భారత పరిపాలన వ్యవహారాల్లో ఎక్కువ మనకి సౌలభ్యం కలగాలంటే మరి గత 50 ఏళ్ళ నాటి పాలనా వ్యవస్థ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి పునర్విభజన అనేది చాలా అవసరం. మరి ఈ నిర్ణయం చాలా మంచిది. మరి యాక్చువల్గా మనకి ఇప్పుడు ఈ పునర్విభజనలో మన ఆంధ్రప్రదేశ్ విషయంలోకి వస్తే ఇప్పుడు 175 నుంచి 225కి పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఇదే విధానంతో పాటుగా మహిళలకు కూడా మరి రిజర్వేషన్ అనే బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ గతంలో చేయడం జరిగింది. మరి మహిళలకు కూడా ఎక్కువ సీట్లు వచ్చడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ యొక్క పునర్విభజన జరిగితే దాని ద్వారా మరి పారదర్శకత, పరిపాలన సౌలభ్యం కలుగుతుంది. దానివల్ల ప్రజలకి ప్రభుత్వం యొక్క విధి విధానాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ అందుబాటులో రావడానికి ప్రజలు ఆర్థికంగా మరి విద్యాపరంగా రాజకీయంగా ఎదగడానికి కూడా ఈ యొక్క విభజన అనేది పునర్విభజన వల్ల అవకాశాలు వస్తాయి. అలాగే మరి ఎంతోమంది తాము కూడా ఎమ్మెల్యే కావాలి లేకపోతే ఎంపీ కావాలనే ఆశావాహులు చాలామంది వివిధ రాజకీయ పార్టీలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 225 దాకా అంటే 170 నుంచి మనకి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎంతోమందికి ఈ రాజకీయవేత్తలకి యువ నాయకులకు కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మరి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏమిటంటే 2011 ఎన్నికల ఈ సేకరణ ప్రజా సేకరణ జనాభా లెక్కల ప్రకారం ఈ యొక్క మరి చెయ్యాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కాస్త ముందడుగు వేసి 2029 ఎన్నికలకు ముందుగానే మరి అన్ని నియోజకవర్గాలని పునర్విభజన చేయాలని ఆలోచించారు. హర్షణీయం. మరి దీనికి ఎంతవరకు ఇది ప్రజలకు మేలు చేస్తుంది అనేది ఇంకా రాజకీయ మేధావులు విశ్లేషణ చేస్తున్నారు. ఇది 29 లోపు జరుగుతుందా లేకపోతే 34 దాకా ఆగాలనేది ఇంకా కొంతకాలం వేచి చూడాలి. ఏదైనప్పటికీ పునర్విభజన అనేది జరగాలి. ఇది 50 ఏళ్ళ నాటి ఎంతోమంది మరి కోరుతున్న కళ కాబట్టి. అలాగే మహిళలు కూడా అన్ని రంగాల్లో ఇటు ఆర్థికంగా రాజకీయాల్లో మహిళలకు మరి అధికారం రావాలంటే వీళ్ళకి చాలా కొన్ని మన రాష్ట్రంలో కానివ్వండి ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి మహిళల యొక్క శాతం పెరిగింది. ఈ లెక్కన మహిళలు కూడా 10 నుంచి 15% మరి సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళా సాధికారతకు కూడా మరి ఈ పునర్విభజన వల్ల ఉపయోగం ఉంటుందని మాలాంటి వాళ్ళని భావిస్తున్నాం. ఏదైనప్పటికీ పునర్విభజన ఎంత త్వరగా చేస్తే ఈ దేశం అభివృద్ధి అవుతుంది. అలాగే రాష్ట్రాలు కూడా స్వావలంబన దిశగా ఎన్నో అభివృద్ధి పథకాలతో ప్రజలకి మేలైనటువంటి పాలన అందివ్వడానికి ఈ పునర్విభజన కార్యక్రమం ఉపయోగపడుతుందని మేమంతా భావిస్తున్నాం. సార్ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి సార్. మరి ఇప్పుడు విభజన చేస్తే ఎన్ని స్థానాలు పెంచే ఇదొక పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 ఏదైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో ఎన్ని విభజన చేయవచ్చు? ఇప్పుడు ఎంపీ స్థానాల విషయానికి వస్తే ఒక 5 నుంచి 6 దాకా పెరిగే అవకాశం ఉంది. మన స్టేట్ వైడ్గా వాళ్ళు 10 అంటున్నారు.
10 దాకా పెరిగే 5 నుంచి 10 దాకా పెరిగే అవకాశం ఉంది. అలాగే నియోజకవర్గాలకు వస్తే మన జిల్లా మటుకు ఇప్పుడు ఇదివరకు ఉమ్మడి మనం పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు 2 జిల్లాలు అయింది. అలాగే కాకినాడ 3 జిల్లాలు అయింది. మరి ఇక్కడ పాలకొల్లు కానీ, భీమవరం కానీ, నరసాపురం కానీ దామాషా ప్రకారం పెరిగింది కాబట్టి పాలకొల్లు కూడా మరి ఇక్కడ అనేక కమ్యూనిటీలు ఎక్కువగా బీసీ వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి బీసీలు కూడా ఒక నియోజకవర్గం వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మేధావులు భావిస్తున్నారు. పాలకొల్లు 2 అయ్యే అవకాశం ఉంది. అటు మరి భీమవరం నియోజకవర్గం చూసినా కూడా అక్కడ కూడా 2 నుంచి 3 నియోజకవర్గాలు అయ్యే అవకాశం కూడా ఈ పునర్విభజన ప్రకారం మనం అయ్యే అవకాశాలు ఉన్నాయని మేము భావిస్తున్నాం. సార్ చూసుకుంటే ఇప్పుడు విభజన వల్ల ఎంతో కొంత లాభం ఉంది అంటున్నారు. అదేవిధంగా నష్టం కూడా ఉందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంటే విభజన జరగడం వల్ల, ప్రాంతాలు విడిపోవడం వల్ల కొంచెం పార్టీలు విభేదాలు కూడా రావచ్చేమో, లేకపోతే స్థానాలు ఎప్పటి నుండో ఉన్న సీనియర్ నాయకులు వాళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదని ఏమన్నా అటువంటి అంటే ఏదైతే ఎమ్మెల్యే సీట్ల విషయంలో కానీ ఇతర కారణాలు కూడా అది నష్టం కూడా ఉందని చెప్పి కొంతమంది అంటారు. నష్టం ఉందంటారా విభజన వల్ల? ముఖ్యంగా పరిపాలనా సౌలభ్యం కోసం గతం 50 ఏళ్ళ నాటి దాని ప్రకారమే ఇప్పుడు మనం ప్రస్తుతం వ్యవస్థ నడుస్తుంది కాబట్టి పునర్విభజన చేస్తే నష్టం వాటిల్లే అవకాశం లేదు, మేలే జరుగుతుంది. ప్రజలకు పారదర్శకత, నాయకులు కానీ, చట్టాలు కానీ, అధికారులు కానీ అందుబాటులో ఉంటారు. తద్వారా ప్రజలకు మేలే జరుగుతుంది. అదేవిధంగా మనం చాలా కాలం నుంచి మహిళలకి మరి అవకాశం రావాలి అంటున్నాం. అది కేవలం కాగితాలకే పరిమితమైంది కాబట్టి మరి మహిళా సాధికారతకు కూడా ఈ పునర్విభజన వల్ల మహిళల యొక్క దామాష ఎక్కువగా ఉంది కాబట్టి వారికి కూడా మరి సీట్ల పెంపులు, వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం, వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఇకపోతే యువత, ఇక్కడ చాలామంది సీనియర్లు కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోవడం సహజం కాబట్టి యువతకు అవకాశాలు వస్తాయి. యువత కూడా రాజకీయాల్లోకి రావాలి. మెరుగైనటువంటి పాలన రావాలంటే మరి యువత కూడా రాజకీయ ప్రవేశం చేయడం ద్వారా మరి మన రాష్ట్రానికే కాదు, దేశానికి కాదు మంచి పేరు వస్తుంది. ఈ అవకాశాన్ని నేటి యువత ఉపయోగించుకోవాలి. అందరం మేము ఉద్యోగాలు వేటలో ఉంటాం, లేకపోతే ఉద్యోగాలు కావాలి, జీవితంలో సెటిల్ అవుతాం అంటారు కాబట్టి యువత కూడా రాజకీయాల్లోకి వచ్చి మరి దేశాన్ని, రాష్ట్రాన్ని సవ్యమైన బాటలో నడిపించడానికి ఈ పునర్విభజనలు ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుంటే మన రాష్ట్రం కానీ, దేశం కానీ అభివృద్ధి పదంలో సాగుతుందని మేము భావిస్తున్నాం. సార్ ముఖ్యంగా చూసుకుంటే అంటే గతం కన్నా ఇప్పుడు మొత్తం ఎన్నో మార్పులు వచ్చినాయి సార్. ఇప్పుడు చూసుకుంటే అన్నీ కూడా అంటే నిత్యావసరం అవనివ్వండి, ఇతర ప్రతిదీ కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోతుంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే అసెంబ్లీ స్థానాలు కానీ, పార్లమెంట్ స్థానాలు కానీ విభజన చెందితే మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయంటారా, లేకపోతే అలాగే నడిచే పరిస్థితులు నెలకొంటాయంటారా? మనం గతంలో చూసుకుంటే మన ప్రయాణం ఎడ్ల బండితో మొదలైంది. ఆ తర్వాత సైకిల్ ప్రయాణం, అలాగే స్కూటర్ ప్రయాణం, ఇవాళ మనం అంతరిక్షంలోకి వెళ్ళే స్థాయికి వెళ్ళాం. అభివృద్ధి జరుగుతున్నప్పుడు మార్పులు సహజం. మరి ఆ మార్పును మనం ఎమెండ్ చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్తే నేటి యువతరం దగ్గర అనేక నైపుణ్యతలు ఉన్నాయి. ఎప్పుడైతే అవకాశాలు వచ్చాయో వాళ్ళు దాన్ని బాగా సద్వినియోగం చేసుకుని దేశాన్ని ముందుకు నడపడానికి ఈ యొక్క పునర్విభజన జరగడం ద్వారా అధికారం మన యువత చేతుల్లోకి వస్తే ఈ దేశం, ఈ రాష్ట్రం కూడా బాగా అభివృద్ధి చెంది దీంట్లో ఎవరు ఎటువంటి సంకోచం అవసరం లేదని మేము భావిస్తున్నాం. సార్ ఇప్పటివరకు అయితే అసెంబ్లీల గురించి కానీ, పార్లమెంట్ గురించి కానీ ఇప్పటివరకు లేదు. గతంలో లేదు కాబట్టి ఇప్పుడు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందో 3 పార్టీలు కూడా నెక్స్ట్ వచ్చే 2029లో కూడా కలిసి పనిచేస్తారంటున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే పార్లమెంట్లో బిల్లు పెడుతున్నారు కాబట్టి ఇన్కేస్ నిజంగా అసెంబ్లీ స్థానాలు కానీ లేదా పార్లమెంట్ స్థానాలు కానీ నిజంగా 50% పెంచితే మరి ఆ కూటమి ప్రభుత్వం ఏదైతే కూటమి పార్టీలు ఉన్నాయో 3 పార్టీలు కూడా 2029లో కలిసి వచ్చే పరిస్థితులు ఏమైనా ఉంటాయంటారా, లేదా విడివిడిగా పోటీ చేస్తారంటారా? ఈ విషయంలోకి వస్తే ఎప్పుడైతే పాలన ప్రజలకి నచ్చితే ప్రజలు సింహాసనం మీద కూర్చోబెడతారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, ఇటు కూటమి ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. కాబట్టి పునర్విభజన అనంతరం కూడా ఇదే హవా కొనసాగుతుందని మేము భావిస్తున్నాం. ఏదన్నా మెరాకిల్ జరిగి ఏమన్నా అద్భుతాలు జరిగితే మార్పులు రావచ్చు, కానీ 2029లో కూడా ఈ పునర్విభజన కనుక 2029కి ముందు జరిగితే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయని మేము భావిస్తున్నాం. సార్ ఇప్పుడు కేంద్రం నిర్ణయించుతుంది కదా సార్ ఇది. ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో తర్వాత రాష్ట్రాల వాళ్ళ అభిప్రాయం కూడా ఏం తీసుకోవడం జరుగుతుందా సార్, లేకపోతే కేంద్రం ఏది ప్రకటిస్తే అదే రాష్ట్రాల్లో అమలు పరుస్తారా సార్?
మనకి కొన్ని హక్కులు ఉన్నాయి. రాష్ట్రాలకు సంబంధించిన హక్కులు, అక్కడ కేంద్రానికి హక్కులు. కేంద్రం ఏదైతే పార్లమెంట్‌లో బిల్లు పాస్ చేస్తుందో అది ఆటోమేటిక్‌గా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటిని పాటించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎందుకంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం, ఈ కూటమి కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి ఆ అవకాశం రాదు. ఒకరో ఇద్దరో విభేదిస్తే అది వాళ్ళ దామాషా ఎక్కువగా ఉంది కాబట్టి దాంట్లో పెద్ద సమస్య రాదని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది సీనియర్ జర్నలిస్ట్ దుర్గేష్ గారు చెప్తుంది. ఇది ఎప్పటి నుండో 50 ఏళ్ల కళ, ఈ విభజన అనేది ఎప్పటి నుండో 50 ఏళ్ల కళ. ఈసారి ఇప్పటికి నిజమవుతే అందరూ కూడా సంతోషపడతారు. ఎందుకంటే ఈ విభజన వల్ల ఎంతోమంది మహిళలకు కానీ, అదేవిధంగా యువతకు కానీ ఈ ఏదైతే రాజకీయాలుగా భవిష్యత్తుగా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం దక్కుతుంది. అదేవిధంగా నియోజకవర్గాలు విభజన చెందడం వల్ల ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. అభివృద్ధితో పాటు అన్నీ కూడా మంచి జరుగుతాయని చెప్పేసి సీనియర్ జర్నలిస్ట్ దుర్గేష్ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూ టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.